అందరికీ మరణాత అండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభు కృప అనగా పరలోకపు తండ్రి యగు దేవాతి దేవుని కృప శాశ్వత కాలము మనందరికీ తోడే నడిపించుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యం వల్లనే మనకు ఆశీర్వాదం వచ్చేది కనుక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి అని సాక్షాత్తు దేవుడగు యెహోవా ప్రవక్త అయిన యెషయా ద్వారా చక్కని మాట సెలవిస్తూ ఉన్నారు. యాకోబు అనబడినటువంటి నీతిమంతుని దేవుడు ఆశీర్వదించగా ఇశ్రాయేలుగా మారాడు. ఏ పరిస్థితిలో ఆయన్ను ఆశీర్వాదము అతడు పొందాడు అంటే వెనక ప్రమాదమే, ముందు ప్రమాదమే ఆయనకి సంభవించిన సమయంలో. అయిన వారే ఆయన్ని నాశనము చేయాలని చుట్టుముడుతున్నటువంటి సందర్భంలో దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ప్రియులారా, వెనక మరి మేనమామ లాబాను అతన్ని హతమార్చాలని మోకను వెంటబెట్టుకుని వస్తూ ఉన్నాడు. అలాగే ముందు తన అన్న అయినటువంటి యాషావు గారు కూడా మోకను వెంటబెట్టుకుని ఆయన కూడా పాత పగను మనసులో తలంచుకొని మంచి కాకతో బయలుదేరి వస్తున్నాడు. వెనక సమస్యే, ముందు సమస్యే. ఎవరి వల్ల సమస్య అంటే బంధువులే, రక్త సంబంధులే. యాకోబు గారికి సమస్య తలపెట్టిన పరిస్థితులు వచ్చినప్పుడు యాకోబు గారు దేవుని మీద ఆనుకున్నాడు, ప్రార్థన చేశాడు, ఎబ్బోకు రేవులో దేవునితో పెనుగులాడాడు. ఆ సందర్భంలో దేవుని ఆశీర్వాదాన్ని ఆయన కోరినందుకు, ఆశీర్వాదం కొరకు తెల్లవారులు ప్రార్థించినందుకు, పెనుగులాడినందుకు, బ్రతిమలాడినందుకు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, ఇశ్రాయేలు అని. ప్రియులారా, ఇప్పుడు ఈ ఇశ్రాయేలు దేవునికి ఎంతో ప్రియమైన వాడుగా మారిపోయాడు, ఎంతో ఇష్టడుగా మారిపోయాడు. వెనక వచ్చినటువంటి సమస్యలు తిరిగి వెనక్కి వెళ్ళిపోయాయి. ఎదుర్కోవడానికి, నాశనం చేయడానికి ముందు ఆయన మీదికి దండిగా వచ్చినటువంటి తన సోదరుడి యొక్క దుష్ట సమూహములు నిశ్చేష్టులైపోయారు. ఆయన చూడగానే హత్తుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు, కౌగిలించుకున్నారు, మార్గదర్శకులయ్యారు, రండి అని ఆహ్వానించారు, సకల సదుపాయాలు కలగజేశారు ఆయనకి. ప్రియులారా, శత్రువుల్ని మిత్రులుగా చేసే మహిమాస్వరూపుడు, మహాపరిశుద్ధుడు, దేవాతి దేవుడు, ప్రేమను పంచి ఇచ్చేవాడు ఆయనే ఇక్కడ సెలవిస్తున్నాడు. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి అన్నారు. ప్రియులారా, అప్పుడు ఆయన ఆశీర్వదించబడ్డాడు, బహుగా వర్ధిల్లాడు. ప్రియులారా, అట్లే నేడున్న మనమును దేవుని దృష్టికి ప్రియముగా నడుచుకుంటే గనులమవుతాము. అంటే దేవుడు మనం సృష్టించాడు, ఆయన కన్నులు ఎదుట మనము ప్రేమగా నడుచుకోవాలి. మన సహోదరుల ఎదుట, మన సాటి మానవుల ఎదుట మనం ప్రేమను పంచేవారుగా, సహకారులుగా, ఉపకారులుగా ఉన్నట్లయితే ఈ దీవెనలు మనకు ప్రభు ప్రసాదిస్తారు, మనల్ని ప్రేమిస్తారు. ప్రియులారా, అట్టి ప్రేమను బట్టి మనం గనులమవుతాము. అట్టి ఘనమైన స్థితిని దేవుడిస్తాడు. ఇది తెలియక మరి ప్రియులారా, చాలామంది ఈ ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, దేవుని ఎడల మీరు ప్రేమ కలిగి ఉండండి, ఆ ప్రేమను 10 మందికి పంచండి. ప్రియులారా, అట్టి మీ ప్రేమానురాగాలను అందుకున్నటువంటి వారు మిమ్మల్ని మనసులో పెట్టుకుంటారు. ప్రియులారా, వారి దృష్టికి మీరు ఎంతో దీవెన పాత్రులుగా ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, సర్వోన్నతుడుగు దేవుడు ఈ లోకం ఎదుట మనలను ఒక దీవెనగా నిలవబెడతాడు, గనులుగా నిలవబెడతాడు. అట్టి దేవుడు అనుగ్రహించే ఘనమైన దీవెన నేడున్నటువంటి మనకును, మన తర్వాత తరముల వారికి ప్రియుడైన యేసు ప్రభువారు ప్రసాదిస్తూ బహుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రాణప్రియుడైన తండ్రి, నీకు స్తోత్రములు. అత్యున్నతమైనటువంటి నిన్ను నమస్కరించే యోగ్యత మాకు లేనప్పటికీ మీరు మమ్మను ప్రేమించి మమ్మను హత్తుకుని మమ్మలను ప్రభు ఇదిగో తండ్రి ఘనమైన నీ మార్గంలో నడిపిస్తూ ఉన్నారు కనుక ఈ మార్గంలో చక్కగా నడవడం నిరంతరము మాకు నేర్పిస్తూ, మావలే ప్రభువా, ఇదిగో దేవా, లోకంలోని ఎదుట ఉన్న నీ బిడ్డలందరూ నడిచి
నా ప్రభ గనులై వర్ధిల్లే ధన్యత ప్రతి వారికి ప్రసాదించుమని ప్రభును త్వరగా వచ్చుచున్న వరుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.